ప్రభునందు ప్రియ సంఘమా, మనము ప్రాముఖ్యమైన ఘటనలోకి చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. అందరూ కూడా దయచేసి దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థనతో దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పెద్దలు అమ్మగారు శాంతమ్మ గారికి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సిహెచ్ శాంతమ్మ గారు ప్రార్థించు. గడిచిన వారం స్తోత్రం ఎందుకు నిమిత్తం ప్రార్థిస్తున్నామని రాబోతే కాలందరూ కూడా మీగా ప్రేమించిన మీకే ఇప్పుడు సులువు జాతిని మరుగుపరిచి పరలోక జ్ఞానంతో నింపినైనా ఆయన చెప్పే వాక్యాన్ని మా హృదయంలో హత్తుకొని వాక్యాత్మక లోకంలో జీవించుకున్నటకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తాము. ఈ లోకంలో జీవించి ప్రతి కాలం తండ్రి వాక్యంతో ప్రార్థనతో మేము ముందుకు సాగుతూ సహాయం అయితే ప్రార్థన శక్తి ఎంతో అవసరం ఈ లోకంలో. మానవుని ప్రేమ కంటే మాకు సహాయం అంటే నీ ప్రేమ సహాయం ఎంతో గొప్పది తండ్రి, విలువైంది. అటువంటి ప్రేమ సహాయంతో బిడ్డలందరినీ కాపుదలతో భద్రపరిచి కాకి కాపాడవు నీకే శుద్ధ స్తోత్రములైనా రాబో దినాల్లోనైనా నిశ్చితము తండ్రి. కరోనాని దూరు పట్టి తండ్రి ప్రజలను ఎంతో భయభాంతులు చెందుతుంటున్నారు. అటువంటి ఏమీ లేకుండా ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరచండి, మంచి ఆరోగ్యముతో నింపండి. నీకు అశాంతి పేరు ఏది లేదు లేదా, సర్వము నీ చేతిలో ఉన్నది బ్రహ్మా. బిడ్డలపై ప్రేమ చూపి కరోనాని దూరపరిచి ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి. సంఘంలో కూడా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు తండ్రి, వారిని కూడా ఉండి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టే మరి నీకే స్తోత్రంలో సంఘ పెద్దలని వారి సారైన సంఘ కాపరిని వారి కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించి మైపరిచి రాబో దినాల్లో నీ చిత్తం ఏదుంటే జరిగించమని నేను చేసినటువంటి ప్రార్థన తప్పులున్నా గొడవలున్నా క్షమించమని యేసునామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుద్ధ గ్రంథం నుండి పిల్లల దయచేసి రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనము దయచేసి ఎవరైనా ఒకరు చదవాలని కోరుకుంటున్నాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసిన కొలుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలుషముల నుండి మనను పవిత్రులుగా చేసుకున్నాము. దయచేసి మరొకసారి చూద్దాం నెమ్మదిగా. చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. పరిశుద్ధతను సంపూర్తి
సంపూర్తి చేసి పరిశుద్ధత, దయచేసి అండర్లైన్ చేసుకోండి పిల్లరా, పరిశుద్ధత అండర్లైన్ చేసుకోండి పిల్లరా. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. పరిశుద్ధత, పవిత్రత రెండు ఒకటే. దయచేసి రండి తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక, మన టెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, 10-11 వచనాలు, 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది మంత్రములను ఎదుర్కొన్నకు శక్తివంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులు అండర్లైన్ చేసుకోండి పిల్లరా. అక్కడ పరిశుద్ధులు, పరిశుద్ధత, ఇక్కడ బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చివరిగా పిల్లరా, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం. 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎదుగుచు పూలను ఊదుమోతున్న ముగ్గురు దూతలు దూరల శబ్దమును బట్టి భూనివాసులు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వీటిని. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదగోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వీటిని. దయచేసి పక్షిరాజు అండర్లైన్ చేసుకోండి పిల్లరా, పక్షిరాజు అండర్లైన్ చేసుకోండి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఏప్రిల్ మాసం అంతట్లో కూడా ప్రభు తన మహాకృప చేత మన సంఘాన్ని, మనలను, మన కుటుంబాలను, మనలందరినీ ప్రభు కాపాడుతూ వచ్చారు. మే మాసము ప్రారంభ దినాల్లో మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి ప్రభు మనలందరినీ ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా, SIU ఫ్యామిలీగా ప్రభు మనల్ని నడిపించారు. వాస్తవంగా దినాన చాలా సంఘాలు, దాదాపు ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% చర్చెస్ అన్ని కూడా క్లోజ్ చేయబడ్డాయి. గత వారము లాస్ట్ వారంగా వాళ్ళకు ఉండిపోయింది పిల్లరా. గత వారము అదే లాస్ట్గా చేసుకున్నారు. మనందరికీ తెలిసి విషయాలు. స్థానిక మన అనంతపురం పట్టణంలో మెయిన్ లైన్ చర్చెస్ కూడా ఆల్మోస్ట్ గత వారము అవన్నీ కూడా అదే లాస్ట్ ఆరాధనగా ఉండిపోయాయి. మనకు ప్రభు గత వారం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, తిరిగి వారంలో ప్రభు మరొక కృపతో కూడిన, ఆయన కృపతో కూడిన, కేవలం ఆయన కృపతో కూడినటువంటి ఈ ధన్యతను, ఆయన సన్నిధి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అందును బట్టి ప్రభు మనం ఎంతైనా వందనస్తులమవుతున్నాం. సమస్త ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమున కలుగును కాక. ఇలాంటి సంక్లిష్ట విపత్కర పరిస్థితులలో, కలవరపు పరిస్థితులలో సహితం మీరందరూ కూడా ఇంతగా మీరందరూ దేవుని మందిరంలోనికి విచ్చేసి ఆశతో, ఆసక్తితో దేవుని వాక్యాన్ని మీరందరూ ఆలపిస్తున్నందుకై, ప్రభును ఆరాధించినందుకై సంఘ కాపునిగా నేను సంతోషపడుతూ అందరికీ కూడా నిండు మనసుతో ప్రభు పేరిట శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. ఈ సమయాన మనం దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. బట్ ఈ కోవిడ్ గురించి డాక్టర్ గారు ఆయన జస్ట్ మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన మెసేజ్ వెళ్ళాను. ఆల్రెడీ అందరికీ వచ్చిందని తెలిసినటువంటి వాళ్ళకు ఆ మెసేజ్ ఏంటంటే, ఈ కోవిడ్ పైన చాలా మంది టెన్షన్తో
ది టెన్షన్. అనగా అది కరోనా వస్తే ఏంటో ఇంకా మనము అయిపోయింది నా కథ, అయిపోయింది నా పరిస్థితి అంతగా భయపడిపోతున్నాం మన వాళ్ళు. ఆ భయంతో చాలా మంది మరణిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి. నిజంగా పిల్లరా, లాస్ట్ వీక్ బాబు విజయ్ పాస్టర్ మన చర్చి అబ్బాయి భైరవ నగర్లో మన అయ్యగారు పెద్దలు నరసింహయ్య గారు, జయమనమ్మ గారి కుమారుడు, మంచి యంగ్ బాయ్, కరుణాకర్ గారి విజ్ఞాన కాలేజ్ డైరెక్టర్ వారి యొక్క తమ్ముడు బాగున్నారు. మార్నింగ్ అంతవరకు పడినారు. అదేంటి మరి ఎందుకు అట్లా ఫీల్ అయిపోయింది, సాయంకాలం రాత్రికి ఆయన ఆ టెన్షన్ పడే. ఇవాళ మోహన్ రాజ్ కుమార్ గారు ఫోన్ చేశారు పొద్దున్నే పెద్దలు, వారి యొక్క వియ్యకులు మన జానీ వివాహం అయింది. జానీ వాళ్ళ మామగారు రాత్రి అడ్మిట్ అయ్యారు. రాత్రి ఆయన కూడా ప్రభుత్వం నిద్రించారు కరోనాతో అని చెప్పేసిన విషయాలు. అంటే ఏంటంటే అవి ఆ టెన్షన్ ఎక్కువైపోయి ఏంటో అని చెప్పేసి ఆ సమయంలో ఎవరు దగ్గర ఉండరు కదా, ఎవరు ఉండి చెప్పి ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు. వెనక నుంచి సపోర్ట్ మాత్రమే వారి కొరకు ప్రార్థన చేసే సపోర్టే ఉంటుంది కానీ లేదు. అయితే ఈ సమయాన డాక్టర్ గారు చెప్పిన మంచి మాట ఏంటంటే కదా, ఒకటి గుర్తుంచుకోండి, కరోనా అన్నటువంటిది అది ఎలాంటిదంటే పులి లాంటిది. భయం, పులి అంటే భయం కదా ఎవరికైనా, అది పులి లాంటిది. మన పరిస్థితి ఏంటంటే మనము జింకలం అంట. మనము జింకలం. జింక స్పీడ్ ఎక్కువనా పరిగెత్తే పులి స్పీడ్ ఎక్కువ ఉంటుందా? జింక స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఒక గంటకు జింక దగ్గర 90 కిలోమీటర్ల వేగంతో జింక పరిగెత్తితే పులి మాత్రం గంటకు దాని వేగం ఒక 60 కిలోమీటర్లు, నిమిషానికి 1 కిలోమీటర్ల వేగంతో ఆ పులి పరిగెత్తాలి. అంటే పులి కంటే జింకనే వేగంగా పరిగెత్తాలి. దాని సామర్థ్యం ఎక్కువ రన్నింగ్ లో, అంటే స్పీడ్ లో. విషయం ఏంటంటే కానీ జింక పులి చేతిలో చిక్కిపోతుంది. పులి పరిగెత్తి దాన్ని వెంటాడి ఎట్లో గట్ట ఆ జింక పట్టుకుంటుంది. ఆ జింక దొరికిపోతుంది. కారణం ఏంటంటే ఎందుకు దొరుకుతుంది జింక అంటే, జింక దొరకడానికి పులిని చూసిన వెంటనే అక్కడ పులి ఉంది, పులి వెంట పడతాను అంటేనే దానికి అప్పుడే సగము డల్ అయిపోతుందంట. అది అప్పుడే దాని ఒక రకమైనటువంటి డల్నెస్, వీక్నెస్ లోకి వచ్చేసరి అయిపోయింది నా కథ, ఇదిగో పులి నన్ను వెంటబడతా ఉంది, ఇంక నన్ను చంపుతుంది, ఇంక అయిపోయింది, ఇంక నేను చచ్చిపోతా, ఇంక నన్ను చంపుతుంది అనేటువంటి ఆ ప్రాణ భయంతో ఆ జింక ఇష్టం వచ్చినట్టు పరిగెత్తాలంట. ఆ పరిగెత్తు సరే స్పీడ్ గా పరిగెత్తుంది, పులి కూడా పరిగెత్తు. కానీ వేగంలో తేడా ఉంది కదా, అది కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆ జింకేకిన పరిగెత్తే వెనక్కి తిరిగి చూడకుండా ఖచ్చితంగా అది బయట పెడుతుంది. పులి ఏం చేయలేదు. పులి వేగం కంటే జింక వేగమే ఎక్కువ కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా అట్లే రన్నింగ్ వెళ్ళిపోయింది అనుకోండి. వెళ్ళిపోతే ఖచ్చితంగా అది సేఫ్ లేక వస్తుంది. పులి కొంత దూరం పరిగెత్తినా మళ్ళీ ఆగిపోతుంది. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఇది పరిగెత్తు ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తానంట. పరిగెత్తడము మధ్యలో వెనక్కి తిరుగుతుంది. అంటే దాని లక్షణం అది. ఎందుకు ఒక రకమైనటువంటి భయంతో వెనక పులి వస్తుందని, పులి అయితే వస్తూ ఉంటుంది. అమ్మ పులి వచ్చేటప్పుడు మళ్ళా కొంత దూరం పరిగెత్తున్న స్పీడ్గా, ఆ స్పీడ్లో పరిగెత్తు మళ్ళా వెనక్కి తిరుగుతుంది. ఇలా తనకై తాను ఆ ప్రాణభయంతో హాల్టింగ్ చేసుకుని మధ్యలో ఆగిపోతుండేటువంటి ఆ గ్యాప్ ఉంది చూడండి, ఆ గ్యాప్ వచ్చేసేసి దీని స్పీడ్ దాని స్పీడ్తో ఈక్వల్ అయిపోతుంది, దొరికిపోతుంది. కరోనా యొక్క పరిస్థితులలో కూడా మనమందరం కూడా దయచేస్తున్నారా, ఇది మనకు ఒక మంచి లెసన్ పిల్లరా. వాస్తవంగా మనమందరం కూడా జింక లాంటి వేగము, స్వభావం కలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళమే. ఎవరు మరణించే అంత తొందరగా మరణం అనేటువంటిది రాదు. కరోనాకు అంత టెన్షన్ పడి భయపడి ఏమైపోతుంది, వస్తానే ఇంకా అయిపోయి నా కథ, పులిని చూస్తానే ఇంకా నాకు అయిపోయింది నా కథ అని చెప్పేసి భయపడడం కాదు. ఖచ్చితంగా 198 మంది 98% మరణం నుంచి తప్పించబడతారు, సేఫ్ అయిపోతారు. కానీ ఫోబియా ఉంది చూడండి, ఆ భయం ఉంది చూడండి, ఆ భయం ఆ విధంగా చేస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం ఇలా కలుసుకునేందుకు కొంచెం గ్యాప్ వస్తుంది. వచ్చే వారం నుంచి ఆన్లైన్ ఆరాధన ఉంటుంది, తప్పకుండా ఆన్లైన్ ఆరాధన ఉంటుంది. ఆన్లైన్ ఆరాధనలో మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాం. ఆన్లైన్ ఆరాధన ముందుగానే మన సంఘంలో వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లరా. సబ్స్క్రైబ్ చేసుకునేటువంటిది ఉంటే మన SIUC ఆ గ్రూప్ నుంచి అందరికీ వర్తమానం, బుధవారం బైబిల్ స్టడీ, ఆదివారం వర్తమానాలు, వచ్చే వారం నుంచి తప్పకుండా 2 వర్తమానాలు ఆన్లైన్లో మీకు అందించబడడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్లో
మన తర్వాత మీకు ఉన్నటువంటి వాటిలో వాట్సాప్లో మీరు చూడవచ్చు తప్పకుండా యొక్క ఆరాధన అనగా మన సంఘ ఆరాధనకి ఆన్లైన్లో వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అది ఎలా సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేవాళ్ళని కూడా మరొక మీకు దాంట్లో ప్రకటన చేస్తాం. దాని ప్రకారంగా మీరు వాటిని క్లిక్ చేయాలని మనం చేస్తూ ఉంటాం. దయచేసి మంచి వర్తమానాలు ధైర్యంతో కూడిన ఈ కలవరపు కాలంలో దేవుని వాక్యం ద్వారా మనకు ధైర్యం, దేవుని వాక్యం ద్వారా మనకు ఆదరణ, దేవుని వాక్యం ద్వారా మనము అన్నిటిలో కూడా నిబ్బరము కలిగి అసలు కరోనాను అధిగమిస్తూ ఎలా సాగిపోవాలో దేవుని వాగ్దానములు నమ్మదగినవి కనుక అక్కడ మనం చదవబడిన ప్రభు మనకు వాగ్దానములు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానములు నమ్మదగినవి, మనము వాగ్దానములు కలిగి ఉన్నాము కనుక ఈ సమస్య నుండి వీటన్నిటి నుంచి మనము తప్పక విడుదల పొందుతాం. అందులో అనుమానం లేనే లేదు కదా. దయచేసి అందుకే మీకు అందరికీ మనవి చేస్తున్నా, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన బంధువులకు వచ్చినా మన పట్టాకైనా ఎవరికి వచ్చినా ఎవరు ఏ టెన్షన్ పడవద్దు. మన పద్ధతిలో మన ముందుకు సాగిపోదాం. ప్రభు మనకిచ్చిన వేగం, మనకిచ్చిన సామర్థ్యం, మనకిచ్చిన లక్ష్యంతో మనం ముందుకు సాగిపోదాం. ఆ పులి మనం ఏమీ చేయలేదు సుమా. ఆ విధంగా మనము అన్నింటిలో కూడా ముందుకు సాగిపోదాం. ఈ సమయాన దేవుని వాక్యంలో నుంచి ధైర్యాన్ని కలిగించేటువంటి ఈ యొక్క వర్తమానాలు మనం కలిగి ఉందాం. అందుకే ఈరోజు మన అంశం కూడా ఏంటంటే పిల్లరా, మన అంశము మనము బలవంతులై ఉండు, బలవంతులుగా ఉండుట నెంబర్ 1. నెంబర్ 2 పరిశుద్ధులుగా ఉండుట. బలవంతులుగా ఉండుట, పరిశుద్ధులుగా ఉండుట. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఎప్పుడు కూడా బలవంతులంగా ఉండాలి. బలహీనులంగా ఉండడము, అధైర్యపడిపోవడము, పిరికి మనస్సు కలిగి ఉండడము, లేకపోతే బలహీన మనస్తత్వాలతో, బలహీనమైనటువంటి ఆలోచనలు, భావాలతో ఆ విధంగా మనము మన వ్యక్తిగత కుటుంబ సంఘ పరిచర్యల్లో జీవితాల్లో ఉండడము దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరిచినటువంటి వాగ్దానములు కూడా ఏంటంటే మీరు బలవంతులై ఉండి, మీరు బలవంతులై, యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు ఆయన కృప చేత నీవు బలవంతులను కమ్ము అని చెప్పేసరి. క్రీస్తు యేసునందు ఆయన కృప చేత నీవు బలవంతులను కమ్ము. బలవంతులు అంటే బలవంతులం అంటే ఏదో మన శరీర రీత్యా బలమని, వాస్తవంగా ఓకే మంచిది. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉందా, మెంటల్ గా మరింత స్ట్రాంగ్ అయిపోదా. స్పిరిచువల్ గా అయితే అపవాది ఎప్పుడు కూడా మనలను కానీ మన కుటుంబాలను కానీ ఎంత మాత్రం ఏ రూపాన డిస్టర్బ్ చేసినా, డ్యామేజ్ చేసినా, ఎంత మాత్రమో మనము కృంగిపోకుండా అన్నిటిలో జయము పొందినటువంటి ఆ స్టాండర్డ్స్ లోనికి స్పిరిచువల్ గా మనము we should be more and more strong for the glory of God. ఇంకా స్ట్రాంగ్ అయిపోదాం, బలవంతులం అయిపోదాం కదా. అందుకే దేవుని వాక్యము ఒక పక్షి గురించినటువంటి విషయాల్లో మనకు కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు తెలియపరుస్తా ఉంది. పక్షిని గురించి ఒక జస్ట్ 5 to 10 minutes ఆ పక్షిని గురించి మనం తెలుసుకుందాం. తదుపరి పరిశుద్ధతలు. ఈ 2 నేటి దినాల్లో దేవుని పిల్లలమైనటువంటి మనకు చాలా అవసరం. బలము కలిగి ఉండడం అవసరం, పరిశుద్ధత కలిగి ఉండడం అవసరం. బలము ఎంత కలిగి ఉన్నామో పరిశుద్ధత మరింత ఎక్కువగా కలిగి ఉండడం దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనకు అవసరము. కాబట్టి దయచేసి వర్తమానాలు దేవుని వాక్యంలో దేవుడు సృష్టిలోని వస్తువులను బట్టి, సృష్టిలోని పదార్థాలను బట్టి, సృష్టిలోని పక్షులను బట్టి, జంతు జాలములను బట్టి అలాగూ మనకు కొన్ని పాఠాలు నేర్పుతున్నారు కనుక ఆ పాఠాలు ఈ సమయాన మనము వాటిని కొంత కలిగి ఉన్నాం. మొట్టమొదటిగా స్ట్రాంగ్నెస్, బలము గురించినటువంటి విషయాల్లో ఎలా ఉండాలి అని అంటే, బలము కలిగినటువంటి పక్షి, బలము కలిగినటువంటి అన్నిటికంటే కూడా బలము కలిగినటువంటి పక్షులలో పక్షిరాజు పిల్లల, పక్షిరాజు. దయచేసి ఒక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ఎవరైనా మాట చదవాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనం.
అక్కడ మైక్ ఒకరికి ఇవన్నీ మైక్ ఇస్తే కొంచెం బాగా అందరికి మైక్ 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ వచనం అందరికీ వినిపించినట్లుగా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా వారిని నడిపించెను. పిల్లలు చూసారా? నెక్స్ట్ రండి. బలమునకు సాదృశ్యంగా పక్షిరాజు ఎలా యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము చివరి వచనం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అరణ్య పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురుచు యవనస్తులైతే తప్పగా తొట్టిల్లుతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. దయచేసి అన్నలం చేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలము పొందుతారు. ఎలాంటి బలము? నూతన బలము పొందుతారు. వారు దేనితో ప్రోత్సాహపడ్డారు? ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు రాయిస్తున్నారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయంగా పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా సాగిపోదురు. చూసారు అక్కడ? ఇది పక్షిరాజులు. పరిశుద్ధాత్మదేవుడు పక్షిరాజు అనగా దైవత్వం యొక్క లక్షణాలు, దైవత్వం యొక్క లక్షణాల్లో అందులోని ఒక విషయాన్ని పక్షిరాజుతో పోల్చి పరిశుద్ధాత్మదేవుడు అక్కడ వాయించాడు. ద్వితీయోపదేశకాండంలో ఇంతకుముందు చదువుబడినటువంటి 32వ అధ్యాయం. తిరిగి ఇక్కడ కూడా పక్షిరాజుల వలె వారు అలయకుండా ఉంటారు, సొమ్మసిల్లరు, నూతన బలం పొందుతారు. ఎవరు వారు? యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు. వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుతారు అని చెప్పేసి అని ఇక్కడ కూడా పరిశుద్ధాత్మదేవుడు రాయించి ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి పక్షిరాజు ఒక పాట కూడా ఉంది. యేసయ్య గారి ఒక మంచి పాట కూడా పాడారు పక్షిరాజుల గురించి అంటారు. ఒకవేళ పాడగలిగితే పండు, లేదంటే స్టాప్ అంటే ఒకవేళ వచ్చింటే పిల్లరా పక్షిరాజులు అన్నారు. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదాం స్తుతి స్తోత్రాలతో, స్తుతి గానాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదాం స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా పాడినటువంటి పాట పిల్లలు. పక్షిరాజువై నీ రెక్కలు చాపావే, నీవు నా తండ్రివై బాధ్యతలు తీసుకున్నావే. ఎంత మంచి మాట పిల్లలు. ప్రియ సంఘమా, సహోదర సహోదరులారా, ఇలాంటి ఇప్పుడున్నటువంటి మన పరిస్థితులలో దయచేసి మనం యెహోవా కొరకు కనిపెట్టుకుందాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన కొరకు కనిపెట్టుకుందాం. ప్రభు మనకు నూతన బలం ఇస్తాడు, పక్షిరాజుల వలె మనము చేస్తాడు.
మనం ఎప్పుడు దేని గురించి భయపడి వెలిగిపోవాల్సిన అవసరం లేదు. అయినా పక్షిరాజులో అలవాట్లు కొన్ని. జస్ట్ ఉదాహరణకు ఒక 3 రకాలైనటువంటి విషయాలు మీ గమనంలోకి తెస్తా. పక్షిరాజు పర్సనల్ లైఫ్ గురించి ఒకటి, పక్షిరాజు ఫ్యామిలీ లైఫ్ గురించి ఒకటి పిల్లరా. అలాగే పక్షిరాజు అది ఇతర పక్షులతో అనగా సమాజంలో ఇతర పక్షులతో దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి వాస్తవంగా చెప్పుకునే దానికి చాలా గొప్ప వర్తమానం ఉంది. చాలా సార్లు నేను దీని గురించి చెప్పాను. కాకపోతే ఈ సందర్భంలో ఈ కలవరంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా బలము కలిగి ఉండాలి. మన ప్రభు పక్షిరాజుల వలె తన రెక్కలు చాపాడు కనుక మన కుటుంబానికి క్షేమం ఉంది. పక్షిరాజుల వలె ఆయన తన రెక్కలు మనకు చాపి ఆశ్రయం ఇచ్చాడు కనుక మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు, మన కలిగి ఉన్నటువంటి సామాజిక జీవితానికి క్షేమం భద్రత ఉంది కనుక భయపడవలసిన అవసరం లేదు అని దేవుడి వాక్యం బట్టి మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్న పిల్లల. పక్షిరాజులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పిల్లల, అది బయటకు వచ్చినప్పుడు అనగా అలా తన గూడులో నుంచి బయటకు వచ్చినది తన పర్సనల్ లైఫ్ లో. అలా బయటకు వచ్చినప్పుడు చుట్టూ తనకు అనానుకూలతలే ఉన్నాయి అనుకోండి. అది బయటకు వచ్చింది గూట్లో నుంచి, తన ఇంట్లో నుంచి బయటకు వచ్చింది పర్సనల్ లైఫ్ నుంచి. చుట్టూ అనానుకూలతలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే గాలి విపరీతంగా వీస్తూ ఉంది, వర్షం పడతా ఉంది, జడివాడలు వస్తా ఉంది, విపరీతమైన గాలి ఉజ్జని చెప్పేసారు ఉన్నా, చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ ఊగుతా ఉన్నా, ఆ పక్కన ఉన్నటువంటి చిన్న పిట్టలు రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా చల్లాచెదురై వేరే చోటికి సేఫ్ జోన్లోనికి అవన్నీ కూడా ప్రయాణాలు చేసుకుంటూ ఉన్నా, ఇది మాత్రము తన గూటిలో నుంచి బయటకు వస్తేనే అలా చూసినటువంటి పక్షిరాజు మళ్ళా పక్షి లోపలికి ఎలా చూస్తున్నా అనగా గూట్లోకి పోయి బయట పరిస్థితి బాగలేదులే, వాన వస్తుందిలే, నెక్స్ట్ పెద్ద గాలి వేసింది, తుఫాన్ వస్తుంది, ఈ జడివాన వేస్తుంది, నాకు ఆ వాన పడితే తడిసిపోతే నాయనమైతాను, లేకపోతే ఆ తుఫానుకు నేను కూడా నా ప్రాణం పోతుందేమో అని అలాంటి ఆలోచనలు దానికి రావు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ఇలాంటి పక్షుల యొక్క జీవితాలు, వాటి యొక్క అలవాట్లు మనకు కొన్ని పాఠాలు, ఆత్మీయ పాఠాలు నేర్పడానికి వాటిని వ్రాయించున్నాడు పిల్లల. We should be strong enough like eagles. పక్షిరాజుల వలె మనం కూడా మనము బలవంతులంగా ఉండాలి. ప్రభు కృప చేత బలవంతులంగా ఉండాలి. బయటకు వచ్చినటువంటి ఆ పక్షులు చూసి ఆ వర్షం వస్తే నాకేమంటది, ఆ గాలి వస్తే నాకేమంటది, ఆ తుఫాన్ వస్తే నాకే, నా గమ్యం ఒకటే, నేను ఇప్పుడు పైకి పోవాలనుకున్నా, అంతరిక్షంలోనికి నేను పోవాలనుకున్నా, కాబట్టి నేను అంతరిక్షంలోనికి వెళ్ళిపోతాను అని చెప్పేసరి అంత గాలి, అంత అనానుకూల వాతావరణ పరిస్థితుల మధ్య సహితం పక్షిరాజు అలా పైకి వెళ్ళిపోతుంది పిల్లరా, పైకి వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాసిన యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె పైకి ఎదురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిల్లక సాగిపోదురు అని చెప్పేసినట్టు. కాబట్టి పైకి ఎగిరిపోయేటువంటి స్వభావం, మళ్ళీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం కానీ, ఇంత సమస్యలు వస్తుంటే ఈ సమస్యల్లో ఏం చేయాలి, నేనేదో నా డ్యూటీలో సేఫ్ గా ఉండిపోదా, మళ్ళా అంత పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వద్దా, అప్పుడు చూసుకుందామనేటువంటి అలాంటి మనస్తత్వం పక్షిరాజుకు ఉండొచ్చుమా. అలా ధైర్యంగా తన గమ్యం అంతరిక్షానికి వెళ్ళిపోతుంది. అంతరిక్షంలోకి వెళ్ళిపోయి అంతరిక్షంలో ఏకాంతాన్ని కోరుకుంటుంది ఇక్కడ. కారణం ఏంటంటే పక్షిరాజుకు మరో పక్షిరాజు వచ్చి అక్కడ ఉండాల్సిందే తప్ప, అంతరిక్షంలో అది ఎగరాల్సిందే తప్ప, ఇంకా దానికి సమానంగా ఈ సృష్టిలో ఏ పక్షులు కూడా అంత పైకి రాలేవు, అది ఎగరలేవు. వాటి యొక్క స్టాండర్డ్ అంతా కూడా కొంత పైకి ఎగిరి అది ఒక పావురమైన, ఒక మిగిలిన గోరెకైనా, చిలుకైనా, ఏమైనా, ఏ పక్షులైనా వాటికి కొంతవరకే లిమిట్, ఆ తర్వాత లేదు. కానీ పక్షిరాజుకు నో లిమిట్, అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో సామెతల గ్రంథంలో రాయబడిన మాట, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అన్నట్టు. మొట్టమొదటిది అంతరిక్షం ఉన్న పక్షిరాజు జాడ. చూసారా, అంతరిక్షానికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పక్షిరాజు, దాని జాడ ఎలా ఉంటుందో, ఇది నా జ్ఞానములకు మించింది అని చెప్పేసి అక్కడ ఆయన రాస్తా ఉంటున్నాడు. రెండవది నడి సముద్రముల ఓడ నడుచు జాడ. మూడవది బండ మీద సర్పము జాడ.
ఒకరినొకరు ఏ విధంగా శోధనలోనికి వస్తారు, ఒకరినొకరు ఏ విధంగా ఎప్పుడు ఏ విధమైన మోహానికి, ఆ భయంకరమైనటువంటి పాపానికి వాళ్ళు లోనైతారనేటువంటిది మన జ్ఞానానికి మించినది, గ్రహింపునకు మించినది. అండర్స్టాండింగ్ బియాండ్ అండర్స్టాండింగ్, హ్యూమన్ అండర్స్టాండింగ్ అంటున్నాడు అక్కడ ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో పిల్లలు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పక్షిరాజుల గురించిన విషయాల్లో సహోదరుడా సహోదరి, దయచేసి మనము యేసుక్రీస్తునందు ఆయన కృప చేత అలాగే మనము బలవంతులంగా ఉందాం. అక్కడ ఎఫెసీ పత్రికలో రాయబడిన తుదకు ప్రభు మహాశక్తిని బట్టి, ప్రభు ఇచ్చిన మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండి అంటున్నారు. ఎందుకు బలవంతులు? అపవాది తంత్రములను ఎదిరించినట్లు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకునండి. మీ విశ్వాసం అనే డాలు చేతబట్టుకోనండి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చేతబట్టుకోండి. మీ నడుములకు సత్యం అనే దట్టి కట్టుకోండి. నీతి అనే మహిమను అనుకోండి. పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అనే జోడు నడుచుకోండి. వీటన్నిటినీ మీరు తొడుగుకొని, వీటన్నిటిని ధరించుకొని అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులు అన్నట్టుగా దేవుడిచ్చే సర్వాంగ కవచముతో మీరు వాడిని జయించండి. పక్షిరాజు ద్వారా ప్రభు మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు కూడా అది కూడా మీరు గమనించండి. తన యొక్క ఫ్యామిలీ లైఫ్ వచ్చినప్పుడు ఒక చిన్న మాట, పక్షిరాజు గూడు పెట్టుకుంటే ఆ గూటిని మిగిలినటువంటిది ఏమి చేయలేదు సుమా. మనం ఎట్లా మంచిగా ఇల్లు కట్టుకుంటామో ఆ టైప్ లో అది కూడా గూడు చాలా మంచిగా కట్టుకుంటుంది. ఆ గూట్లోనికి వేరే పాము వచ్చేదానికి కానీ, గూట్లోనికి ఇతరత్ర వేరే ఏమి వచ్చేదానికి వీలే ఉండదు. పక్షిరాజు ఫ్యామిలీ జీవితానికి అది నిలువెత్తు నిదర్శనం. పక్షిరాజు ఎప్పుడు కూడా ఇతర పక్షులతో అలాగూ క్లోజ్ గా ఉండి, లేకపోతే ఇతర పక్షులతో మిగిలినటువంటి జీవితాలు ఎలాగంటే ఆ విధంగా ఉంటాయి. కానీ పక్షిరాజులు ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా మంచిగా వాటి యొక్క జీవిత విధానాన్ని కొనసాగిస్తాయి సుమా. అవి వివాహం చేసుకునేటప్పుడు ఒక క్రమం వివాహం చేసుకునేటప్పుడు ఎవరంటే వాళ్ళను ఏ విధంగా ఆ విధంగా ఈ ప్రేమ దోమ అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లోనికి ఆ పక్షిరాజులు రావు. కొన్ని జంతువులను మనం చూస్తూ ఉంటాం ఈ సృష్టిలో. మన కళ్ళెదుటే మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, మన ఇళ్ళ ఎదుటే కొన్ని పక్షులను చూస్తూ ఉంటాం, జంతువులను చూస్తూ ఉంటాం. వాటికి అలాంటి క్రమమే ఉండదు, అలాగే చెడు జీవితాలు కలిగి ఉంటాయి. కానీ పక్షిరాజు అంత బలంగా ఉండేదానికి కారణం ఏంటంటే పిల్లరా, దేవుడు వాటికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్వభావం, ఆ స్వభావాన్ని కాపాడుకుంటున్నాయి. మనం కూడా దేవుడి పిల్లలరా, యేసుక్రీస్తునందు ప్రభు మనకిచ్చిన స్వభావం, ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు, ఆయన పోలికను మనకిచ్చాడు. దేవుడు తన స్వరూపం, తన పోలిక అనగా ఆయన స్వభావం మనకిస్తే మనము వాటిని ధరించుకున్నటువంటి మనం క్రీస్తు సారూప్యతలోనికి మనం ఎదుగుతూ పోవాలి. కానీ లోక సంబంధంగా అపవాది తంత్రంలో చిక్కుబడి ఏ గాలి కంటే ఆ గాలికి ఆ చాప ఎత్తుకుంటూ, ఎవరి కంటే ఏ విధంగా అలా మాట్లాడుకుంటూ, అలాగే మనము నాలుక అగ్ని వంటి ఆ నాలుకను అదుపులో ఉంచుకోకుండా భయంకరమైన ఆరని అగ్నిగుండానికి, నరకానికి మనం అనేక మంది పాత్రలు అవుతూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి పక్షిరాజుల వాటి యొక్క అలవాట్లు కుటుంబ జీవితాల్లోనైనా ఇంకొకటైనా అవి చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అందుకే బలము కలిగి ఉంటాయి పిల్లరా. వాటికి ప్రేమ దోమ అనేటువంటిది ఆ వివాహ విషయంలో వాటికి నచ్చవు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, దయచేసి కొంతమంది కొన్ని అపార్థాలు చేసుకోరు. ఒకసారి ఒక అబ్బాయి నాకు అంకుల్ ఏంటంటే మీరు అంటే ఇప్పుడు కాదు, దాదాపుగా 4-5 సంవత్సరాల క్రితం యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చినాడు అబ్బాయి. అట్లా మళ్ళా ఒక వారం వచ్చినాడు, 2 వారాలు వచ్చిన తర్వాత మళ్ళీ కనపడలేదు అబ్బాయి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు ఆ అబ్బాయి అంటున్నాడు, అతను ఆ పిల్లోడు ఎంత ధైర్యం కాకపోతే ఆ రోజు వర్తమానం ఇచ్చినాం. ఇలాంటి వర్తమానాన్ని ఒక వర్తమానం నేనేం చెప్పానంటే, నేను ప్రేమించుకున్నటువంటి వాళ్ళు బైబిల్లో ప్రేమించి వివాహం చేసుకున్నామనేటువంటి వాళ్ళు ఎవరు బాగుపడింది, ఎవరు సంతోషంగా ఉంది? సంతోషంగా ఎవరు లేరు. నైనా సరే వివాహం కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు కొనసాగించుకున్నారు. కానీ వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు, కష్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆ రోజు వాక్యం కూడా చెప్పినాం అనమాట. యాకోబు విషయం వచ్చింది. యాకోబు అలా పెళ్ళుడు కాబట్టి వాళ్ళ మామకుడు రాహేలును అలా ఆమెను ప్రేమించినాడు, పెళ్లి చేస్తున్నాడు. ఆమె కంటే పెద్ద ఉంది లేయా.
వాళ్ళ అక్కడ ఉన్నటువంటి చట్టము పరిస్థితులు ఇవన్నీ మనం తెలుసుకున్నారు. కానీ ఈయన మనస్సు, ఈయన ప్రేమ ఎవరి మీద ఉంది? రాహేలు పైన. ఈ దాదాపు 14 సంవత్సరాలు ఆమె కోసం పోయి వివాహం చేసుకుని ఏమన్నా సంతోషంగా మళ్ళా ఫైటింగ్ చేస్తున్నారు. ఇద్దరు ఫుల్ ఫైటింగ్. కొట్లాటలో మామూలు కొట్లాటం కాదు, ఇద్దరికి వచ్చింది. యాకోబు రాహేలమ్మ లేక యాకోబు కొట్లాడుతున్నారని బైబిల్లో మనకు కనిపిస్తుందా? లేయా చెప్పిన మాట వినలేదు, లేయా బాధపడినట్టు ఉంది, కానీ లేయా యాకోబుతో కొట్లాడింది అని చెప్పేసి కనిపిస్తుందా? లేయా యాకోబులు అనగా ఆ పరిస్థితులు అది లేదు. కానీ రాహేలు విషయం చూడండి, ఇప్పుడు ఆమె యాకోబు అంటుంది, ఇదిగో నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాయి, నేను బతకను, నాకు ఇది నువ్వు చేస్తావా? చెయ్యి, నువ్వు చేయకుండా పోతే నేను మాత్రం చచ్చిపోతాను లోపల భయపడుతుంది. వెంటనే ఈయన కూడా నేను కోపం తీసుకొని ఏమాత్రం ఈయన మాట్లాడతావు, చచ్చిపోతాను చెప్పేసానంటే నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నానా? నా చేతి కదా, నేనేమన్నా దేవుడి స్థానంలో అదేమన్నా నువ్వు అడుగుతానే ఏదంటే అది నేను తీసుకొని వచ్చి నీ చేతికి అన్ని ఇచ్చేదానికి, నువ్వు అనుకుంటే అన్ని జరిగించేదానికి నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నా? చూసాను అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే పిల్లరా, దయచేసి ఎప్పుడైనా సరే ప్రియ యవ్వన కుమార్తెలరా, నేను ప్రభువుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నా. తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారు ఏర్పాటు చేసినటువంటి వివాహాలు, ప్రార్థనాపూర్వకంగా వారు ఏర్పాటు చేసిన వివాహాలు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎప్పటికీ దీవెనకరం. అంతేగాని బైబిల్లో కూడా మనం చూసినటువంటి వాళ్ళు ఎవరు సంతోషంగా ఉండట్లేదు, సంతోషం లేదు. ఆ తర్వాత సెట్ అయిన వాళ్ళు వేరే సంగతి. సంసోను ఉన్నాడు, ఎంత చెప్పినా వినగా వాళ్ళ అమ్మ నాయన చెప్పిన మాట వద్దుగా పడేట వెళ్తాడు, ఫిలిస్తీన్తో స్నేహం చేస్తాడు. అక్కడ పోయి తిన్నాకు పోయి ఒక అమ్మాయి, గాజాకు పోయి ఒక అమ్మాయి, షోరేలో పోయి ఇంకొక అమ్మాయి. ఎందుకంటే జీవితం ఒక క్రమం లేనటువంటి పరిస్థితి. ఎంత యవనస్తుడు నష్టపోయాడు. చెప్పిన మాట ఏంటంటే వద్దులైన వాళ్ళతో వివాహం అని చెప్పేసారంటే వినకుండా. అంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నాను ఆలోచన. ఆ అబ్బాయి వచ్చి డైరెక్ట్ గా నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, పక్కన బాప్తిజంతో పక్కకు వచ్చినాడు అనుకో, ఇంతకు మీరు ఎప్పుడైనా ఎవరన్నా ప్రేమించినారు అనుకున్నాను అన్నాడు. ఆ పిల్లలు వచ్చి నన్ను అడిగిన ప్రశ్న ఏంటి, మీకు ఎప్పుడైనా నేను ఎవరైనా ప్రేమించినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఉందని. నేను నమ్మి ఏం చెప్పాలో అబ్బాయికి అర్థం కాక, ఓ అట్లా అయినా అని చెప్పేసాను. కానీ అంటే అది అనుభవం ఉంటేనే నేను వాక్యం చెప్పిన తర్వాత అయినా, లేకపోతే అవన్నీ చూడండి అని చెప్పేసి ఒక 2 గీతలు చూపించినాడు చేతికి. 2 గీతలు చూపించి నా పరిస్థితి దాని ఇట్లా ఉంది. సరే పోనీ లేదా నువ్వు హ్యాపీగా ఉన్నావంటే హ్యాపీగా లేదు. అందుకే చెప్పింది బైబిల్ ఈజ్ బైబిల్, దేవుని వాక్యమే. మేమందరం ఆ పరిస్థితులు మీకు అన్నింటిలో వచ్చి దాటుకొని అన్ని కూడా చూసుకొని జీవితంలో కింద మీద అనుభవాలన్నీ కూడా పడి తప్పు తెలుసుకొని జీవితంలో పశ్చాత్తాపడి మార్పు చెంది మారు మనసు పొంది మళ్ళా బుద్ధుంటే ఇలాగే చేయకూడదు అన్ని కూడా అన్ని మానుకొని వచ్చినటువంటి వాళ్ళమేనన్నా అనుభవంతో. అందుకే మేము చెప్తా ఉంటాం దేవుని వాక్యం బట్టి అని చెప్పేసి. ఆ పై కూడా మన తర్వాత కొంత సెట్ అయ్యారు కదా. ఎందుకు ఈ మాట్లాడుతున్నట్టే, పక్షిరాసుల జీవితాలు చాలా పవిత్రంగా ఉంటాయి. వాటి కుటుంబ జీవితం వెరీ పర్ఫెక్ట్. ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక మాట చెప్పి చూపిస్తాను కదా. ఒక మాట, వాటి పిల్లలను కన్నప్పుడు చాలా క్రమంగా పెంచుతాయి, వాటిని పెంచేటప్పుడు క్రమం, వాటిని ఆకాశంలో వాటిని ట్రైనింగ్ ఇస్తూ వాటిని విహరింపజేసినప్పుడు ఒక ప్రత్యేకం, వాటికి అన్నిటిలో ప్రత్యేకం. తన పిల్లల దగ్గరికి పాము వస్తా ఉందని తెలిస్తే, తన పిల్లల కూటి దగ్గరికి మేము లేనప్పుడు ఒక పాము మా పిల్లల దగ్గరికి వస్తా ఉంది, ఆ పాము మా పిల్లలను ఏమైనా కూడా ఇబ్బంది కలిగిస్తున్న ఆ పరిసర ప్రాంతంలో తాను కూడు పెట్టుకుని నివాసం ఉన్న ఆ పరిసర ప్రాంతంలో ఒక్క పాము కనిపిస్తే అంత పాము ఆ పక్షిరాజు చేతిలో అది అట్లే దాన్ని చీల్చి ఆ తన గోలతో అలా చిత్తకొట్టి చంపేస్తాడు ఆ పాము. ఎందుకంటే తన పిల్లల సేఫ్టీ, తన పిల్లల సెక్యూరిటీ. పాము ఏ పరిస్థితుల్లో తన పిల్లల జోలికి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కనపడకూడదు. అంత జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆ పాము ఎంత పెద్ద పామునైనా చంపేస్తాయి పిల్లల. వాటి గురించి నేను చాలాసార్లు విషయం చెప్పిన కాబట్టి మళ్ళీ ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ ఒక్క మాట చెప్తాను. అలా పిల్లలు మంచిగా ఉన్న సందర్భంలో ఏ అనానుకూలత వచ్చిందో ఏమొచ్చిందో, భర్త పక్షి కానీ భార్య పక్షి కానీ చనిపోయింది అనుకోండి, అనారోగ్యాన్ని బట్టి చనిపోతే
ఉదాహరణకు భార్య పక్షే చనిపోయింది అనుకోండి, భర్త పక్షి ఉండిపోతుంది, పిల్లలు, ఆ పిల్లలు కూడా పెద్ద అయిపోయి ఆ పిల్లల బాబుని చూసుకుంటారు. తిరిగి మళ్ళీ ఇంకొక పక్షిని వివాహం చేస్తున్నామని కానీ ఇంకొక పక్షితో మళ్ళీ సహజీవనం చేస్తామనే ఆలోచనే ఆ భర్త పక్షికి రాదు సుమా. వాటిని ఎలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలో అర్థం కాదు. ఈ సృష్టిలో అలాంటి వాటిని కలగజేసి అలాంటి వాటి ద్వారా మనకు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్న ఆ తండ్రికి మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన తక్కువ వాడు. ఒక పాఠం అలాగే భార్య పక్షులు, భర్త పక్షులు చనిపోతే ఏ పరిస్థితులలో మళ్ళీ ఇంకొకరితో సహజీవనం చేయడం కానీ ఇంకొక వివాహానికి సిద్ధపడవలసింది. నేను సమాజంలో మనం చూస్తా ఉన్నాం పరిస్థితి. ఇంకా మన సమాజంలో ఇంకా బాధాకరమైన వివక్ష ఏంటంటే, భార్య చనిపోతే భర్త వెంటనే సంవత్సరానికి 2 పెళ్లిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ వేరే ఉంటాయి. కానీ భర్త చనిపోతే ఆ భార్య వివాహానికి కుటుంబంలో వాళ్ళే అడ్డం పడతా ఉంటారు, కుటుంబం వాళ్ళే వద్దంటా ఉంటారు. ఏంటంటే ఈ వివక్ష? ఇజ్ ఇట్ కరెక్ట్? కాదు కదా, సమానం కదా, సమానమే కదా. వారికి జీవితం ఉంటుంది, వారికి భవిష్యత్తు ఉంటుంది, వారికి ఆశలు ఉంటాయి, వేరేవి ఉంటాయి కదా. అంటే మనం ఎలాంటి పరిస్థితుల మధ్య మన సమాజాలు, మన ఆలోచనలు, దాన్ని బట్టి మన అలవాట్లు, దాన్ని బట్టి సమాజాన్ని మనం ఎట్లా నడిపించుకుంటూ తీసుకుని పోతా ఉన్నాం. పక్షి రాజుల జీవితంలోనైతే చివరి వరకు తన ఆ పక్షి, భర్త పక్షి కానీ భార్య పక్షి కానీ మరణిస్తే నెక్స్ట్ ఈ సంవత్సరం అది మరణించిందంటే దాని టైం దగ్గరికి వచ్చినట్టుగా అది భావిస్తుందంట. భావించి ఎలా అవుతుందంటే తన టైం తనకు దగ్గరికి వచ్చింది. ఆ టైంలో అంతవరకు మంచిగా ఉంటుంది, ఏ పక్షులతో ఏమి అది వేరే ఆలోచనలు పెట్టుకున్నట్టు ఉండదు. నెక్స్ట్ తన టైం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా రేపు నాకు చివరి రోజు నేను ఇంకా చనిపోతాను, నా భార్య చనిపోయింది, నేను కూడా చనిపోతున్నాను, నా భర్త చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతున్నాను డిసైడ్ అయిన వేళ తెల్లవారు ఆ ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించక ముందే ఆ పక్షిరాజు అలా బయటకు వచ్చేసేసేసి ఆ పండ్ల పెట్టులలో కానీ ఆ పండ్ల దాన్ని పెట్టుకునేటువంటి ఆ కూటి ఆ బయట అలా వచ్చి నిలబడిపోతుంది. ఇక్కడ ఈ లోపల సూర్యుడు ఇంకా ఉదయించడానికి సిద్ధపడతా ఉంటాడు. సూర్యుడు ఉదయించినప్పటికీ ఈ పక్షిరాజు అలాగే కళ్ళు తీక్షణంగా ఆ సూర్యుడి వైపు చూస్తూ ఉంటాడు. కళ్ళు కూడా మూసుకోదు, అటు ఇటు కూడా ఉండదు, అలా తీక్షణంగా చూస్తూ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ అలా వస్తాడు. అది ఎంత టైం పడుతుందో, ఎంత పడుతుందో అంతసేపు అలాగే చూస్తూ ఉండిపోతుంది పిల్లల. ఎప్పుడైతే సూర్యుడు బాగా ఉదయించి ఎండ పడతానే అలాగే అక్కడే కుప్పకూలిపోతుంది, అక్కడే తన చివరి శ్వాస అలాగే మరణిస్తుంది పక్షి గారు. ఇవన్నీ కూడా మీకు నేను దాని గురించినటువంటి ఆర్నిథాలజీ బెంగళూరులో యూటీస్లో పెద్ద లైబ్రరీ ఉంది పిల్లల. ఆ లైబ్రరీలో ఆర్నిథాలజీ మీరు ఈగల గురించి దీన్ని ఒక్కటి ఇప్పుడైనా మీ దగ్గర ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆ పుస్తకంలో నేను చదివినప్పుడు దేవుని వాక్యంలోని ఇలాంటి సందర్భాలు వాటిని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నాడని ప్రభువులకు స్తుతించా, ఆ పక్షులకు హ్యాట్స్ ఆఫ్ తెలియపరచినట్టు. అందుకే ప్రియ సంఘమా, మనం కూడా పక్షిరాజుల వలె ధైర్యంగా ఉందా, బలము కలిగి ఉందా. కరోనా లేకపోతే ఇతర అనారోగ్య పరిస్థితులు ఉండే దినాల్లో అపవాది మనకు ఏ విధంగా ఎలాంటి డిస్టర్బ్ చేయడానికి వచ్చినా దయచేసి ఇక మీదట ఈ వాక్యం విన్నా, ఈ పాఠాలు నేర్చుకున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీరు మనం ఇక మీదట పక్షిరాజుల వలె ధైర్యంతో ముందుకు సాగిపోదాం. నూతన బలము పొందుదాం, అలయక పరిగెత్తాం, సమస్యలకు సాగిపోదాం. అందరము ఎవరి జాగ్రత్తలలో వాళ్ళు ఉండాలి, ఎవరి కంట్రోలింగ్ వాళ్ళు కలిగి ఉండాలి. అందరము మంచిగా ప్రభుత్వం వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి వ్యాక్సినేషన్, ఆ వ్యాక్సినేషన్ అందరం కూడా కలిగి ఉందాం. మన సేఫ్టీ, మన సెక్యూరిటీ మనము ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యంలో అనుదినము ప్రార్థనలో, దేవుని వాక్య ధ్యానంలో ప్రార్థన, దేవుని యొక్క వాక్యం చదువు, వీటిలో ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడతాం. పిల్లల మరొక్క మాట ఒక 5 నిమిషాలు ఇచ్చుకుందాం. ఒక మాట మీ గమనంలో. రెండవది, మొట్టమొదటి మనము బలవంతులంగా ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాం. రెండవది
పరిశుద్ధంగా ఏ విధంగా ఉన్నామో, పరిశుద్ధత ఏ విధంగా ఉన్నామో నేర్చుకుందాం. పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని వచ్చినప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడి సృష్టిలో పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా వచ్చినటువంటి పక్షి ఏ పక్షి అండి? అందరూ చెప్పారు. సో పావులు మనందరికీ తెలుసు. ఆదికాండం 8వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలో దయచేసి 5 నిమిషాలు మీరు బాగా వింటున్నారు, మంచిగా ఒక్కసారి అదే కాన్సన్ట్రేషన్ అలాగే పెట్టుకోండి. 8వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, నోవహు కుటుంబానికి సమస్య వచ్చింది. నాట్ ఓన్లీ నోవహ్ ఫ్యామిలీ, ఆనాడు నోవహు దినాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా భయంకరమైనటువంటి ప్రాబ్లం, సమస్య ఏంటంటే జలప్రళయం. కదా నోవహునకు ఆ విషయం తెలిసింది. దేవుడు చెప్పాడు, నోవహు నీ కుటుంబాన్ని నీవు ఇంటిని చక్కబెట్టుకో, నీ వాళ్ళను సిద్ధపరచుకో, ఓడలోనికి వచ్చేసాయి, ఇదిగో జలప్రళయం రాబోతుందని దేవుడు చెప్తే, దేవుని మాటకు లోబడిన వ్యక్తి నోవహు. సుమా, దేవుని మాటకు లోబడి తాను తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నటువంటి వ్యక్తి. అనగా అప్పటికి వానేపడలేదు, వానంటే వాళ్ళకు తెలియదు, ఆ చెడువాలంటే ఏదో, తుఫాన్ అంటే ఏదో, పైనుంచి నీళ్ళు ఎక్కడ వస్తాయో, కింద ఈ యొక్క అగాధపు ఆ యొక్క భూములు ఏ విధంగా లేపబడతాయో, విప్పబడతాయో, అందులో నుంచి కూడా వాటర్ ఏ విధంగా పడి, ఇది వాళ్ళకు తెలియనటువంటి పరిస్థితి. కానీ దేవుడు చెప్పాడు, నోవహు నమ్మాడు. దేవుడు చెప్పాడు, నోవహు నమ్మాడు. దేవుని యొక్క కృపకు నోవహు పాత్రుడయ్యాడు. తన యొక్క కుటుంబం, తన భార్యను మార్చుకున్నాడు. దేవుడు నోవహు వారితో మాట్లాడలేదు. సుమా, 3 కుమారులతో దేవుడు మాట్లాడలేదు. షేము, హాము, యాఫెతులతో వాళ్ళ భార్యలు 3, వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు. బాగా గమనించండి, దేవుడు మాట్లాడింది నోవహుతోనే. నోవహుకు దేవుడు చెప్తే నోవహు తన భార్యను ఒప్పించుకున్నాడు. దేవుడు తన 3 కుమారులను ఒప్పించుకున్నాడు. వాస్తవంగా జరగనటువంటి, అంతకుముందు ఎప్పుడు అనుభవం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు హేళన చేసిండాలి. వాళ్ళు ఏంటి, మా డాడీకి ఏమన్నా పిచ్చి పట్టిందా, ఎట్లా వస్తుంది వర్షం, ఎట్లా వస్తుంది జలప్రళయం, అందరూ కలిసిపోతారంట, ఏంటిది మా డాడీకి ఏదో వచ్చింది అని చెప్పేసి ఒక రకంగా హేళన చేయాల్సినటువంటి పరిస్థితులు. ఇంకా ఒకవేళ కొడుకులు తండ్రి పైనటువంటి ఆ గౌరవంతో కాకపోయినా కోడలు ఉంటారు కదా, కోడలు వచ్చినప్పుడు కోడలు కూడా ఏంటి మా మామకి ఏంటి పరిస్థితి, మా మామ చేసేసి చేత ఓడగలుగుతున్నాడు, ఇవన్నీ చెప్పేసి హేళన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 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 దయచేసి గుర్తించాలి పిల్లరా, నోవహు తన కుటుంబం అంతటిని కూడా రక్షణలోనికి తెచ్చుకున్నాడు. పిల్లరా, నోవహు తన కుటుంబాన్ని ఒప్పించుకున్నాడు. ఏ రూపంలో ఒప్పించుకున్నాడో, తన విశ్వాసం ద్వారా, తన ప్రవర్తన ద్వారా, దేవుని మాటకు లోబడటం ద్వారా, దేవుని మాటలు తాను యాజ్ ఇట్ ఈస్ గా తాను లోబడి విధేయత చూపడం ద్వారా ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి జల ప్రళయం నుంచి నోవహు ఫ్యామిలీ సేఫ్టీలోకి వచ్చింది. కూడా సేఫ్టీలోకి వచ్చింది. అందుకే మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తున్నా, సవినీయంగా పక్షిరాజు పైన ఆకాశమందు 5వ బూర ఊనడానికంటే ముందుగా 4 బూరలు అయిపోయినాయి. ప్రకటన గ్రంథంలో 4 బూరల ధ్వని, 4 బూరల ధ్వని, అదంతా సమాప్తమే. మొత్తం 7 బూరలు ఉన్నాయి పిల్లరా. 7 బూరల్లో 4 బూరలు అయిపోతున్నాయి. 4వ బూరకు 5వ బూరకు మధ్యలో జరగబోతున్నటువంటి శ్రమలు, జరగబోతున్నటువంటి సంభవాలను గురించి ఒక పక్షిరాజు ఆకాశమందు ఎగురుతా ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో 3 దూతలు అలాగే బూరను పట్టుకొని భూనివాసులకు ఏది జరగబోతుంది, భూమి మీద ఎలాంటి ఉపద్రవాలు ఉండబోతున్నాయని ఆ 3 దూతలు వస్తే పైన పక్షిరాజు అంటున్నాడు. మన ప్రకటన గ్రంథంలో చదివాం, అయ్యో 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 అని 3 సార్లు పక్షిరాజు భూనివాసులకు శ్రమ. పక్షిరాజు కేకేస్తా ఉన్నాడు. ఇక్కడ గొప్ప స్వరంతో పక్షిరాజు కేక వేస్తా ఉంది. ఆ వేస్తున్నటువంటి ఆ కేకను అక్కడ మనం దేవుని వాక్యంలో చూశాం. కాబట్టి ప్రియ సంగమా, నేటి దినాల్లో అనేక మంది దైవజనులు, అనేక మంది ఈ విధంగా అనేక ఆత్మీయ హెచ్చరికలు ఇస్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికీ కూడా ఇంతగా చెప్పినా, ఇంతగా చూస్తున్నా, ఇంతగా వింటున్నా, ఇంతగా అన్ని మన కళ్ళెదులో జరిగిపోతుంటే, మన కళ్ళెదులో చూస్తున్న వాళ్ళు రాలిపోతూ ఉంటే, ఇప్పటికీ మన జీవితాల్లో మార్పు లేకపోతే, మారు మనసే లేకపోతే, ముగించుకున్నా పిల్లలు, మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే కష్టం
తన కుటుంబాన్ని అంతా రక్షణలోకి తెచ్చుకున్నాడు. మీ అందరికీ చివరిలో నేను మనవి చేస్తున్నా, నేటి దినాల్లో మన ముందున్న ప్రధానమైనటువంటి మన బాధ్యత, మన ఫ్యామిలీస్ అందరూ కూడా మార్పు చెందాలి. భార్య భర్తలు మార్పు చెందాలి, అలాగే తల్లిదండ్రులు పిల్లలు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది దేవుని యందు మనము పరిశుద్ధత కలిగి ఉంటే, కొరింథీ పత్రిక చదువుకున్న లేఖన భాగంలోని ఆ పత్రికలోని మాట 7వ అధ్యాయం 1వ వచనంలోని మాట, మనం ఎప్పుడైతే పరిశుద్ధతలో ఆ విధంగా ఉంటామో ఆటోమేటిక్ గా క్రీస్తు యేసునందు మనము బలవంతులం అయిపోతాం. మనము పావురం వలె ఉంటే దేవుడు మనల్ని పక్షిరాజుల వలె చేస్తాడు. పావురం పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం. అలాగే మనం చూసాం ఆదికాండం 8వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడితోనే పోల్చబడినటువంటి పావురాన్ని మనం అక్కడ చూస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ బాప్తిసం తీసుకొని ఆయన నిలవలో నుంచి అలా ఒడ్డునకు వస్తున్నటువంటి వేళ తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశం నుండి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక గొప్ప శబ్దం వస్తే, తిరిగి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఉంటే పరిశుద్ధాత్మ ఒక పావురం వలె యేసుక్రీస్తు ప్రభు మీదకి దిగివచ్చుట అక్కడ మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, ఈ రెండు పావురాల మధ్యలో మనం పరమగీతంలోని మరొక్క పావురాన్ని చూస్తున్నాం. పరమగీతంలోని పావురానికి ఆ ఒక ఆత్మీయమైనటువంటి హెచ్చరిక కూడా ఇవ్వబడింది. ఆ ఒక్క హెచ్చరిక ఈ సమయాన మనమందరం కూడా కలిగి ఉండి ఇక మీద మనమందరము తిరిగి కలుసుకునే పర్యంతం అలాంటి ఆత్మీయ హెచ్చరికతోనే జాగ్రత్త కలిగి మన కుటుంబ జీవితాలను, మన వ్యక్తిగత జీవితాలను మనము కాపాడుకుందాం. సజీవ లెక్కలో ఉండడానికి మనమే సెపరేట్ చేసుకుందాం, మనమే కంట్రోల్ చేసుకుందాం, మనమే బాగు చేసుకుందాం. దేవుడి వాక్యపు వెలుగులో మనం ముందుకు సాగిపోదాం. ఈ రెండు పావురాల మధ్యలో పరమగీతంలో ప్రియురాలను ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి అలాగూ ప్రియుడు తెలియపరిచినటువంటి మాట ఒక పావురాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఒక పావురంతో పోలుస్తున్నాడు. పావుర స్వరం మన దేశమందు వినపడుచున్నది అన్నట్టు, బండ సందులలో ఎగిరే నా పావురమా అంటున్నాడు. పేరు బీటలను ఆశ్రయించే నా పావురమా అంటున్నాడు. నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినపడని, నీ ముఖము నాకు కనబడని. కారణం, ఓ పావురమా నీలో ఎక్కడ చేరు లేదు, ఓ పావురమా నీలో ఎక్కడ కూడా కలంకము లేదు, ఓ పావురమా నీలో ఎక్కడ ముడుగా మచ్చ లేదు, చేరు లేని ఒకే ఒక పక్షివి నీవు పావురం. ఇదిగో ఓ పావురమా, అయితే జాగ్రత్త, నీవు బండ సందులోనే ఉండు. ఓ పావురమా, బండ సందులు దాటి మాత్రం నీవు బయటికి రావద్దు. నీవు బండ సందుల్లో ఉంటే నీ ముఖం మనోహరంగా ఉంటుంది, బండ సందుల్లో ఉంటే నీ స్వరం మధురంగా ఉంటుంది. అప్పుడు నీ ముఖము నాకు కనబడని, నీ స్వరం నాకు వినబడని. ప్రభు అందరితో చివరిగా ప్రియుల అందరినీ సంఘం అంతటితో ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘములతో ప్రియుడైనటువంటి మన ప్రభు, ప్రియురాలు సంఘమైనటువంటి మనతో ఈ చివరి దినాన మనం తిరిగి రీఓపెన్ చేసుకునేటువంటి పర్యంతం ప్రభు మనల్ని కోరేది, ప్రభు మనతో మాట్లాడేటువంటిది ఇదే. ఓ నా పావురమా, ఓ నా పావురమా, నీవు బండ సందులో దాక్కో. ఇదిగో ఆ బండ క్రీస్తే, ఇదిగో నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తునందు ఆయన గాయాలనే దాక్కో. ఆయన నీ కొరకై గాయములు పొందాడు కదా, నీ కొరకై శ్రమ పొందాడు కదా. ఆయన చేతుల్లో గాయాలు, ఆయన తలలో గాయం, ఆయన పక్కలో గాయం, ఆయన కాళ్ళలో గాయం, ఆయన శరీరంలో గాయాలు ఉంటున్నాయి. ఆయన గాయములే నీకు శరణ్యం, ఆయన గాయములలో నీకు ఆశ్రయం, ఆయన గాయములలో నీకు స్వస్థత, ఆయన గాయములలో నీకు సేఫ్టీ, సెక్యూరిటీ ఉంది కనుక ఓ నా కుమారుడు, నా కుమార్తె, ఓ నా పావురమా, ఇదిగో ఓ నా సంఘమా, ఓ నా ప్రియులరా, నేను మీకు చివరిగా ఇదే తెలియపరుస్తా ఉన్నా. ఇదిగో నువ్వు దాక్కోనైనా, ఇక్కడ దాక్కుంటే కరోనా నిన్నేమి చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు గాయాలకి నీవు వచ్చి దాక్కున్నావా, కరోనా నుంచి నువ్వు విడుదల పొందుతావు. యేసు ప్రభు గాయాల్లో నీవు దాక్కున్నావా,
ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఎవరు నిన్ను నా కుమారుని రక్తధారను ఆశ్రయించినటువంటి ఓ పావురమా, నా కుమారుని కాయంలో దాక్కున్నటువంటి ప్రియ సంఘమా, నా కుమారుడా, నా కుమార్తె, దేనికి భయపడవద్దు. దేనికి నా కుమారుని కాయంలోని ఉన్నావు. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ఇంకా ఏమీ చేయలేరు. ఏ అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయమై మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. కాగా ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కళ్ళు మూసుకున్నాం, దయచేసి కళ్ళు మూసుకున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మళ్ళీ మనం కలుసుకుపోయే సమయం ప్రభు ఎప్పుడు ఇస్తాడో ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. చాలా కురిగి ఉన్నాం కదా, భయపడిపోతున్నాం. బయట లోకాన్ని చూసి ఇంటిలో కష్టంగా ఉంది, బయటికి వస్తే భయంగా ఉంది. ఇలాంటి దినాలు పరిస్థితులలో ఉన్నాం. అందుకే ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ చిన్న పక్షుల ద్వారా ప్రభు మనకు ధైర్యాన్ని నేర్పాడు. బలవంతులంగా ఎలా ఉండాలో నేర్పాడు. మనం పరిశుద్ధంగా ఏ విధంగా జీవించాలో నేర్పుతున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, దయచేసి పౌరములే నిష్కపటంగా పక్షుల అవసరములే ధైర్యము కలిగి బలవంతులంగా ముందుకు సాగిపోతాం. భయపడుతున్నా అమ్మా, దేనికి భయపడు. ప్రభు తోడుగా ఉన్నాడు. ప్రభు గాయాలు, అందుకే ప్రభు గాయాల్లో మనకు క్షేమం, భద్రత ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతగా ఈ చివరి దినాన, ఈ చివరి గడియల్లో ప్రభు నీకు అదే తెలియపరుస్తున్నాడు. నా కుమార్తె భయపడదు, నా కుమారుడా భయపడదు. నోవహు కుటుంబం వలె నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. నీటి వాళ్ళందరినీ రక్షణ ఓడలోనికి తెచ్చుకో. నేనున్నా నీకు, నేనున్నా తోడుగా నేను కాపాడతా. కాబట్టి నా గాయాలు, నా కుమారుడు యేసుక్రీస్తు ప్రభు గాయాల్లోనికి వచ్చే ఎవరు నిన్నేం చేయలేరు. ఏ కరోనా నిన్ను తాకలేదు. నువ్వు సేఫ్గా ఉన్నావు కనుక ప్రభుని ఆశ్రయిద్దాం. ప్రభు శిలువ వైపు చూద్దాం. అందరి కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెప్పేస్తున్నాను. నీ పిల్లలు నీ స్వరం ఉన్నారు ఆయన. బలవంతులుగా ఉండు అన్నాడు, పరిశుద్ధులుగా ఉండు అన్నాడు. ఎలా బలము కలిగి ఉండాలో, పరిశుద్ధత కలిగి ఉండాలో వ్యక్తుల జీవితాలను బట్టి, కొన్ని పక్షుల జీవితాల ద్వారా నాకు నేర్పారు. నీకు వందనాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు, పావుల స్వరం విన్నారు. ముఖాలు మనోహరంగా చేయనైనా స్వరాలు మధురంగా చేయి. నీలో దాక్కునే అనుభవాలు నేర్పించు. ఈ కరోనా కలవరం నుంచి, మిగిలిన ఇతరత్ర ఆర్థిక అనారోగ్య సమస్యలన్నిటి నుంచి ఎస్ఐయు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను మీరు కాపాడు. నా తండ్రి, దయచేసి నా ప్రార్థన ఆలకించు. తండ్రి, నా ప్రార్థన ఆలకించు. నీ పిల్లలను నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటున్నాను ఆయన. మీరే మా ప్రధాన కాపరి, మీరే మా సమస్య. అందరికీ నీ కాపుదల దయచి, నీ భద్రత దయచి, అందరినీ ఆశీర్వదించిన యేసునామములో దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ వందనాలు. మన సంఘ ఆరాధనకు ఈ దినమే చివరి దినం. పిల్లల, మనము రేపటి దినం నుంచి మన సంఘ ఆరాధనలు ఈ పరిస్థితులను బట్టి స్టాప్ చేయబడుతున్నాయి. జూన్ మాసము చివరి వరకు నేను అనుకున్నాము. కాకపోతే మళ్ళీ మనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చాయనుకోండి, జూన్ మాసంలో ఎప్పుడైనా తిరిగి సంఘానికి తెలియపరచడం జరుగుతుంది. మళ్ళీ అందరము దేవుని మందిరంలో కలుసుకుందాం. కాబట్టి ఆ డేట్ దాని వరకు అంతే అని చెప్పేసి అనేటువంటిది కాకుండా పరిస్థితులను బట్టి మళ్ళీ మన రీఓపెనింగ్ అనేటువంటిది ఉంటుందని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాను.
మహోన్నతుడమైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా వచ్చారు, నీకు వందనములు తండ్రి. అలాగే మరి ప్రభా, ముందున్నటువంటి ప్రభు వల్ల విషయంలో కూడా మీరు సహాయం చేయబోతున్నారు. వందనాలు. ప్రభు వల్లతో సమాధానంగా మేమందరము నైనా మరి తండ్రి మా గృహాలు వెళ్ళుటకు కృపదాయించేది. ఇదిగో నీ పిల్లలు కొంతమంది ఇప్పుడే వెళ్తున్నారు నైనా, ఎండ వేడికి తదితర పరిస్థితుల నుంచి తప్పించి, కరోనా కలవరం నుంచి తప్పించి నీ పిల్లలందరికీ నీ క్షేమము, నీ భద్రతను దయచేయమని వేడుకుంటున్నాం. పక్షి రాజుల వలె, పావురముల వలె తండ్రి బలము కలిగి, పరిశుద్ధత కలిగి మేము మా జీవన యాత్రను కొనసాగించుటకు, బండ సందులలో ఎగిరేటువంటి దాక్కున్న అనుభవాలు కలిగి తండ్రి, అలాగూ మేమందరం ప్రభా క్షేమము భద్రతతో రాబో కాలంలో నీ నామ మహిమార్థమై ముందుకు సాగ కృపదాయిచ్చేయమని వేడుకుంటున్నాం. SIU సంఘం ఒక కుటుంబమై, SIU కుటుంబంలోని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రభా. నీ ఆదరణ పొందాలి, నీ ఆశ్రయం కావాలి తండ్రి. దయచేసి అందరినీ SIU ఫ్యామిలీ మీరే కాపాడమని, మీరే ఆశీర్వదించమని. ఇదిగో నీ పిల్లలు వెళ్తున్నారు, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి బలపరచమని, తిరిగి మేము కలుసుకుని పర్యంతం నైనా నీ కాపుదల, నీ భద్రత మాకు అనుగ్రహించమని, ఆన్లైన్ ఆరాధనలో మేమందరం మరి ప్రభావ నీకు మహిమకరంగా ముందుకు సాగ కృప పాలించమని ప్రేమమై యేసునామమునందు దీని మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నందును నెరవేర్చబడును కాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును కాక. పునరుద్ధానుడైన మన ప్రభువైన యేసుక్రీస్తునకే యుగ యుగములకు మహిమ కలుగును కాక. అందరికీ వందనాలు. God bless you all.